Good morning, friends. Good morning. So, as a part of spotting errors, let us learn about how to use in spite of. In spite of అనే వర్డ్ మనం ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం చూడండి. ఇన్ స్పైట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పైట్. ఇన్ స్పైట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పైట్. ఈ ఇన్ స్పైట్ ఆఫ్ అనేది ఒక ప్రిపోజిషన్ అనమాట. సో ప్రిపోజిషన్ కాబట్టి సో ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ నౌన్ ఆర్ ఏ వెర్బల్ నౌన్. దాన్ని మనం జెరండ్ అని అంటాం. సో ఇన్ స్పైట్ ఆఫ్ అనేది ఒక ప్రిపోజిషన్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై నౌన్ ఆర్ వెర్బల్ నౌన్. జెరండ్ అని యూజ్ చేస్తాం. జెరండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనకి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. ఇంగ్, గోయింగ్, కమింగ్. సో ఇలాగ మనము యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జెరండ్ ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి. So, in spite of rain, we went to the park. In spite of rain, we went to the park. చూడండి, in spite of rain, ఇక్కడ in spite of అనేది ఒక ప్రిపోజిషన్ కాబట్టి rain, we went to the park. He smiled in spite of his sadness. In spite of అనేది ప్రిపోజిషన్ కాబట్టి నౌన్ వచ్చింది చూడండి. సో అలాగే he is working hard in spite of his illness. In spite of his illness అనేది ఉంది చూడండి. అలాగే చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ గోయింగ్ దేర్ ఎర్లీ ఈ మిస్డ్ ద బస్. జెరండ్ యూజ్ చేయాలని చెప్పాను కదా. సో జెరండ్ కాబట్టి ఇన్ స్పైట్ ఆఫ్ గోయింగ్, ఇక్కడ గో అన్న వర్బ్కి గోయింగ్ వచ్చింది కాబట్టి జెరండ్ వచ్చింది అనమాట. గోయింగ్ దేర్ ఎర్లీ ఈ మిస్డ్ ద బస్. అలాగే ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ హీ హెల్ప్స్ అదర్స్. ఓకేనా. సో ఇన్ స్పైట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పైట్. ఇన్ స్పైట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పైట్. సో మీకు ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో డిస్పైట్ తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో డిస్పైట్ తర్వాత ఆఫ్ ఇస్తాడు వాడు. డిస్పైట్ తర్వాత ఆఫ్ ఇస్తాడు. ఇన్స్పైట్ ఆఫ్ ఇవ్వకుండా ఏం చేస్తాడంటే డిస్పైట్ అని ఇస్తుంటాడు. డిస్పైట్ ఆఫ్ అని ఇస్తుంటాడు. సో డిస్పైట్ ఆఫ్ అనే వర్డ్ సో రాంగ్ అనమాట. సో అందువల్ల ఏం చేయాలి మనము, ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పైట్. డిస్పైట్ ఆఫ్ హిజ్ ఇల్నెస్ హీ కంటిన్యూడ్ ద మ్యాథ్స్ అంటాడు. డిస్పైట్. సో రాంగ్ అనమాట సెంటెన్స్. స్పాటింగ్ ఎర్రర్లో మీరు ఆ విధంగా కరెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఎక్కడ మీకు మిస్టేక్ ఉంటుంది, డిస్పైట్ ఆఫ్ ఈజ్ ఇల్నెస్, డిస్పైట్ ఆఫ్ అని ఎప్పుడు ఉండకూడదు. సో ఇన్స్పైట్ ఆఫ్ అని ఉండాలి. ఓకేనా. దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.